హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజైతే మన ఇంటి రెసిపీ చేపల పులుసు అండి. నిన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా, చాలామంది అడిగారండి ఆ చేపల పులుసు వీడియో పెట్టమని. నేను పెట్టాలనుకున్నాను కానీ ఆల్రెడీ మెసేజ్లు వచ్చాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోలు ఉన్నాయి కానీ ఇప్పుడు చేసింది పెట్టమని ఊరికి గొడవ. అందుకనే పెట్టేస్తున్నాను. ఇంకా 2 రోజులు అయిన తర్వాత పెడదాం అనుకున్నాను. నాకు ఒకటి ఒంట్లో బాగాలేదండి, అయినా కూడా వాళ్ళ కోసం, మన ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఈ పులుసు వీడియో షేర్ చేసుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇది మా పాపకు వడ్డించాను అనమాట. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. చేప ఫ్రై చేశాను, అలాగే పులుసు చేశాను. ఫ్రైది పెట్టట్లేదు, వీడియో తీయలేదన్నమాట, ఓన్లీ పులుసే తీసాను. ఈసారి ఈ వీడియో పెడతాను అనమాట, ఫ్రై వీడియో. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. చాలా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఎవరు ఆడిన వాళ్ళకు కూడా చేసేసుకోవచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది బొచ్చు చేప అనమాట. ఎలా చేశానంటే ఇంకా వీడియోలో తెలుసుకుందామా రండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఎమ్మిగా ఉంటుంది. ఇంకా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బొచ్చు చేపండి, ఇది తీసుకొచ్చి క్లీన్ చేసుకుని కొన్ని ముక్కలు ఇప్పుడు ఈ ప్లేట్లోవి నేను ఫ్రైకి తీసి పక్కన పెట్టాను. ఇవి పులుసుకు అనమాట. చాలా పెద్ద చేపండి. చూసారు కదా, ముక్కలు చూస్తేనే తెలుస్తుంది చేప ఎంత పెద్దదనేది. బాగుందండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నేనైతే ముందుగా పెద్ద ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ఒక 10 వేసి మిక్సీ కొట్టానండి. తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకున్నాను. అందులో 4-5 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆ నూనె మరిగిన తర్వాత ఒక 10-15 గింజలు మెంతి గింజలు వేసుకుంటే పులుసు మంచి టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, మెంతి గింజలు వేసాను ముందు. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ రుబ్బుకున్నాం కదా కచ్చా పచ్చాగా, అది వేసేసుకున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకు. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్గా రుబ్బింది అయితేనే బాగుంటుంది. ఒక స్పూన్, పెద్ద స్పూన్ వేసాను. సుమారు 10-15 ముక్కలు అనమాట, 10-12 ముక్కలుకి ఇంత నేను తీసుకున్నాను. తర్వాత టమాటా అండి, కచ్చాపచ్చాగా మిక్సీలోనే ముక్కలు కచ్చాపచ్చాగా పట్టుకున్నాను. లేదంటే స్మాష్ చేసింది ఉంటుంది కదా టమాటీలు, దాంతోనే చేసుకోవచ్చు. ఇది కూడా బాగా కొద్దిగా మగ్గినంత వరకు, ఆయిల్ పైకి తేలినంత వరకు మగ్గనివ్వాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చాలా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లోని, అవి కూడా చూడండి. ఇది ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీరా పొడి, ఉప్పు, పసుపు, కారం అండి. ఈ మసాలాలోనే చేపల మసాలా పొడి కూడా ఉంది. నేను పెడదాం అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు. ఈసారి పెడతానులేండి. చేపల మసాలా వేరేగా దీనికనే పొడి చేసి ఉంచుకుంటాను అనమాట. అది ఎప్పుడో ఒకప్పుడు వీలు చూసుకొని పెడతాను. అది వేసేసుకున్నాం కదా, పొడులన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసుకున్నాము. ఆల్రెడీ చేపల్లో పసుపు, ఉప్పు, కారం వేసేసానండి. ఇందులో కూడా కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని రసం తీసి ఇలా ఉంచుకొని ఇప్పుడు అది ముద్దంతా బాగా మగ్గింది కదా, ఉప్పు, కారము, గరం మసాలా అవన్నీ పట్టింది, బాగా ముద్ద మగ్గింది. ఇప్పుడు అందులో ఈ పులుపు వేసేసుకొని, నేను వేసిన పులుపు గిన్నె ఉంది కదా, దాంతో 2 గిన్నెలు వాటర్ వేసుకున్నానండి. పులుసు చిక్కగా కావాలంటే ఒక గిన్నె సరిపోతుంది. పులుసు పలచగా కావాలని నేను 2 గిన్నెలు వేసుకున్నా. మొత్తం 3 గిన్నెలు వాటర్ వేసాను అనమాట. చూసారు కదా, ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు, పావుగంట అయితే బాగా మరిగిపోతుంది. మీడియంలో పెట్టే మరగనివ్వండి. చూడండి ఎలాగా. ఇలా మరిగిన తర్వాత మనము చేప ముక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలి. అలాగే ఉప్పు సరిపోయింది లేదో చూసుకోండి. మనం ఆల్రెడీ చేపల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కగా వేసుకోవాలి అందులో.
ఇంక కార్తీకం అయిపోయింది కదా! మరి ఊరికే గొడవ, చేపలు, మాంసము రోజుకోటి వెరైటీ పెట్టండి మమ్మీ అని అలాగే తెచ్చి పెడుతున్నామండి. వాళ్ళకి లంచమిచ్చి ఈ నెల రోజులు తిననివ్వకుండా చేశాననమాట. ఆళ్ళు మాట నిలబెట్టుకున్నారు కాబట్టి, నేను నిలబెట్టుకోవాలి కదా! అందుకనే రోజుకోటి చేస్తున్నాను. ఇంకా చేసినవన్నీ వీడియోలు పెడతానులెండి. ఇంక అన్నీ వేసుకొని, ఇలాగా క్లాత్‌తో కలుపుకొని, ఇంక మూత పెట్టేసి హైలో పెట్టుకొని, బాగా ఒక్క పొంగొచ్చేటట్టు మరగనిచ్చిన తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టేసుకోవాలండి. ఒక పావుగంట మీడియంలో పెట్టేసుకుంటే, మన చేపల పులుసు రెడీ చూడండి. చక్కగా రెడీ అయిపోయింది. అంత పలచగా కాదు, అంత చిక్కగా కాదు. ఇంకా ఆఫ్ చేసేసి, కొత్తిమీర వేసేసుకొని, ఒక 10 నిమిషాలు, పావుగంట వదిలేయండి. ఒక గంట ఆగితే బావుంటది. కానీ మా పిల్లలు అంతవరకు ఆగేటట్టు లేరు. అందుకని ఇంక వేడి వేడిగా పావుగంట తర్వాత వడ్డించానండి. ఇంక కుమ్మేశారు. నేను కుమ్మేశాను. చక్కగా ఈ ముక్క వేసుకొని, పులుసు వేసుకొని, అబ్బా! తింటుంటే ఆ వేడి వేడి అన్నం మీద చాలా చాలా బావుందండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చేప ఫ్రై చేశాను. అది వీడియో మరి తీయలేకపోయాననమాట. ఇది మా పాపకు పెట్టాను. నాకు నేను ఇంకా పులుసు అందులో వేసేసుకొని, చేప ముక్క వేసేసుకొని ఇంక తినేసామండి. ఇంక మా బాబు, మా వారే రావాలి. వాళ్ళు వచ్చాక చక్కగా తినేశారు. ఈలోపు మేము వేడి వేడిగా లాగించేసామనమాట. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి వేడి వేడి అన్నంలోని పులుసు ఎక్కువగా యేసేసుకొని, రైస్‌లోని ఎక్కువ పులుసు యేసుకుంటేనే చాలా బావుంటదండి. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టము. చిక్కగా చేసుకుంటే నచ్చదు గానండి. ఇలా పల్చగా ఉంటేనే పులుసు చక్కగా అన్నంలోని అలా యేసుకొని తింటే సూపర్, సూపర్, సూపర్ కదా ఫ్రెండ్స్. చూసి ఎంజాయ్ చేసి మీరు చేసుకోండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కోసం అసలు పెట్టాను. వాళ్ళు ఊరికి గొడవ పెడుతున్నారని. అంతే ఫ్రెండ్స్. చూడండి. ఇంక చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! మీరు తెచ్చేసుకొని, మీరు చేసేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.